ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 19, 22 తారీఖులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలకు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వర్ష సూచన ఉంది, ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉండబోతోంది, ముఖ్యంగా భారీ వర్షాలు ఉండబోతున్నాయా, అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయా, లేకపోతే సాధారణ వర్షపాతం ఉండబోతోందా, ఏ ప్రాంతాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఏ ప్రభావం ఉండబోతోంది, ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఆ తర్వాత జిల్లాల వారికి ఎటువంటి పరిస్థితి ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు ఇక్కడ కనుక గమనిస్తే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం, అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటూ కూడా మీరు చూడొచ్చు. 16వ తారీఖు అంటే ఈరోజు నుంచి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక గమనిస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ లైక్లీ ఎట్ ఫ్యూ ప్లేసెస్, అంటే కొన్ని ప్రాంతాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఇక్కడ సూచిస్తోంది. ఇక్కడ హెచ్చరికల విషయానికి వస్తే కనుక థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అండ్ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ విత్ స్పీడ్ 30 to 40 km/h లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తర కోస్తాంధ్ర యానంకి సంబంధించి. ఈ పరిస్థితి ఈరోజు ఉంటే కనుక రేపు అలాగే ఎల్లుండి ఆ మరుసటి రోజు అంటే ఇటు 18, 19, 20 ఈ 3 రోజులు కూడా హెవీ రైన్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ అండ్ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ with speed 30 to 40 km/h likely at isolated places. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు ఈ 3 రోజులు కూడా. ఇన్ఫాక్ట్ రేపు కనుక గమనిస్తే భారీ వర్షాలు, ఆ మరుసటి 2 రోజులు కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెబుతోంది. అంటే ఒక పక్క భారీ వర్షాలు అని చెబుతోంది రేపు, కానీ ఎల్లుండి నుంచి ఇన్ఫాక్ట్ అంటే ఆ మరుసటి 2 రోజులు అంటే 19, 20 ఈ 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి. ఇక అక్కడి నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక 16వ తారీఖుకి సంబంధించి అంటే ఈరోజు దాదాపుగా ఉత్తర కోస్తా ఆంధ్రకి ఎటువంటి రిపోర్ట్ని అయితే జారీ చేస్తుందో అటువంటి రిపోర్ట్ని మనకి సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి కూడా అటువంటి సూచనలు జారీ చేస్తుంది, అటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి కూడా రాబోయే 3 రోజుల పాటు ఈరోజు వర్షాలు ఉంటాయి, కానీ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ రేపటి విషయానికి వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆ తర్వాత 2 రోజులు 19, 20కి సంబంధించి చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే కనుక ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 20వ తారీఖున చూసుకుంటే కనుక హెవీ టు వెరీ హెవీ రైన్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అంటూ మీరు గమనించవచ్చు. అంటే ఇక్కడ మీరు కనుక గమనిస్తే లాస్ట్ పాయింట్ 20వ తారీఖుకి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దీంతో పాటు రాయలసీమ విషయానికి వస్తే కనుక రాయలసీమలో కూడా ఈరోజు రేపు ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అటువంటి వాతావరణ పరిస్థితులై రాయలసీమలో కూడా ఉండే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇటువంటి పరిస్థితులే ఇక రాబోయే 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ కనుక మీరు గమనిస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ లైక్లీ ఎట్ ఫ్యూ ప్లేసెస్, కొన్ని ప్రాంతాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఇక్కడ సూచించలేదు రాయలసీమకు సంబంధించి. అంటే రాయలసీమ మీద పెద్దగా ఇంపాక్ట్ లేదు అనేది మనకి వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా ఎటువంటి సూచన జారీ చేస్తోంది, ఏ జిల్లాలకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, ఇటు ఉత్తర కోస్తాంధ్రకి సంబంధించి అలాగే దక్షిణ కోస్తాంధ్ర ఈ 2 ప్రాంతాల మీద భారీ వర్షాల ప్రభావం మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మాట్లాడుకోవాలంటే కనుక ఉత్తర కోస్తాంధ్ర మీద 19, 20 తారీఖుల్లో భారీ వర్షాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బట్టి కనుక అర్థం చేసుకుంటే. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాబోతుకి 20వ తారీఖున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే కనుక రాయలసీమలో
అంటే మోస్తరు నుంచి ఒక సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. ఏ జిల్లా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ అలర్ట్స్ జారీ చేస్తుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ వర్ష సూచన కావచ్చు, అలాగే అలర్ట్స్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉత్తర కోస్తా ఆంధ్రాకి సంబంధించి మొదలు పెడితే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే పార్వతీపురం మన్యానికి సంబంధించి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు, అలాగే ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది చెప్పుకోవాలి. ఇక్కడ శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు వరకు కనుక గమనిస్తాయి. ఇక రేపటి నుంచి 4 రోజుల పాటు చూసుకుంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతోంది. పార్వతీపురం మన్యానికి సంబంధించి ఈరోజు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే నెక్స్ట్ 4 డేస్ కూడా, ఆ తర్వాత 4 రోజులు కూడా భారీ వర్షాలు. ఇక విజయనగరానికి సంబంధించి కూడా ఈ 5 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. విశాఖపట్నం కూడా అటువంటి పరిస్థితి. కానీ శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈరోజు అంటే 17 ఉదయం 8:30 నుంచి 16 తారీఖు వరకు ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్, ఆ మరుసటి 2 రోజులు అంటే 16 ఉదయం 8:30 వరకు. కాబట్టి ఇది బహుశా మనం ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈరోజు రేపు ఎల్లో అలర్ట్ ఉంది. ఆ మరుసటి 2 రోజులు అంటే 16, 17 అంటే 18, 19కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందనే భావించవచ్చు. దీంతోపాటు అనకాపల్లికి కూడా రాబోయే 4 రోజుల పాటు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపు 4 రోజుల పాటు. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి 18వ తారీఖు 19వ తారీఖు ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. అంటే రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 18, 19, 20 ఈ 3 రోజులకి సంబంధించి చూసుకుంటే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. యానాంకి సంబంధించి రాబోయే 3 రోజులు అంటే ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. అంబేద్కర్ కోనసీమకు సంబంధించి కూడా ఈ 4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఏలూరు విషయానికి వస్తే ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 18, 19, 20 ఈ 3 రోజులకి సంబంధించి చూసుకుంటే ఆ 2 రోజులు మరి ముఖ్యంగా 18 తారీఖు నుంచి 19 తారీఖు సంబంధించి ఆ 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతుందని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వెస్ట్ గోదావరికి ఈ 4 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా ఈ 2 జిల్లాలకు సంబంధించి ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది భావించవచ్చు. 19వ తారీఖుకి సంబంధించి ఈ రోజు రేపు నుండి భారీ వర్షాలు, 19వ తారీఖున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు నుంచి రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తర కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ మనకు అనిపిస్తోంది. 18, 19, 20 ఈ 3 రోజులు ఇన్ఫాక్ట్ ఈ 3 రోజులు కూడా పూర్తిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకసారి స్కైమెట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. స్కైమెట్ కాస్త అథెంటిక్గా భావిస్తూ ఉంటాం. సో స్కైమెట్ ఏం చెబుతోంది? స్కైమెట్కి సంబంధించి అథెంటిక్గా భావిస్తున్న నేపథ్యంలో స్కైమెట్ ఏం చెబుతోంది? రాబోయే 4 రోజుల పాటు కావచ్చు, లేకపోతే రాబోయే 5 రోజుల పాటు ఎటువంటి ఇంపాక్ట్ ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో స్కైమెట్ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మీరు చూస్తే కనుక 16వ తారీఖుకి సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ మీద, అలాగే ఉత్తర తెలంగాణ నుంచి ఇటు ఈ మొత్తం దాదాపుగా ఒక 50% మాత్రం భారీ వర్షాలు ఇన్ఫాక్ట్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 10% మాత్రం అంటే ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోందని కొద్దిసేపు క్రితం మనం మాట్లాడుకున్నాం. సో ఆ ఇంపాక్ట్ మాత్రం మనకు కనిపిస్తోంది ఇక్కడ కూడా ఈ రోజుకి సంబంధించి. ఇంకెక్కడి నుంచి రేపు ఎలా ఉండే పరిస్థితి ఉంది ఒక్కసారి చూద్దాం.